ఏం భయపడుతున్నావా? ఎవడు వీడు? వీడే నన్ను ఆది నుంచి వెన్నాడే పెనుభూతం, మన జీవితాలను నాశనం చేసిన దుర్మార్గుడు. అంతకన్నా ఘనకార్యం చేయబోతున్నాను. రాస్కెల్, అడుగు కదిపేవా? జాగ్రత్త. జాగ్రత్త పడాల్సింది మీరే. పేరుకు పెద్ద మేయర్, నగరానికి నాయకులు, అర్ధరాత్రి అనాథ శరణాలయంలో ఆనంద కేళీ విలాసాలు. మేయర్ గారు, మీ మేలు కోరి చెప్తున్నాను. మీ పరువు ప్రతిష్టలన్నీ ఈ కెమెరాలో ఉన్నాయి. నన్ను బెదిరిస్తున్నావా? ఆగండి, వాడు వట్టి దుర్మార్గుడు. వీడితో పెనుగులాట ఏ ప్రమాదానికైనా దారితీస్తుంది. అదేదో నేను చూస్తాను, వీడి అంతు తేలుస్తాను. చావునైనా ఎదుర్కొంటాను. ఈ నా ఆఖరి కోరిక మన్నించండి. మొత్తం దక్కించుకోగలిగిన నా ఆత్మశాంతి నాకు దక్కనివ్వండి. మీకు నమస్కరిస్తాను. నా మీద ఒట్టి వెళ్ళండి. నా మాట తలుపుతి. చావుని ఆగు. పట్టిపో, కత్తి తీసుకో. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. పదా. సుసి, హద్దు మీరిన నీ త్యాగంతో నన్ను ఎందుకు ఇలా చిత్రవద చేస్తావు? ఎవరి గడియల్లోనైనా నా భర్తను దక్కించుకున్నానని ఆత్మతృప్తి నాకు దక్కనివ్వండి. సుశీల, నన్ను రక్షించడం కోసం నువ్వు ఉరికమ్మ వెక్కడానికి వీల్లేదు. ఆ నేరం నేనే చేశానని ఒప్పుకోవడానికి నిశ్చయించుకున్నాను. ఏమండి? అలాగే జరిగి తీరాలి, లేకపోతే నాకు మనశ్శాంతి లేదు. నేనే వాడిని ఎంతోమంది ఇచ్చుకుంటే కనీసం తృప్తి అయినా నాకు ఉండేది. ఏమండి, అయితే హత్య చేసింది మీరు కాదా? కాదు, నువ్వు చేశావనుకుంటున్నా. ఎవరు చేసినా జరిగింది ఏదో జరిగింది. నేర వివరాలు చర్చించే కొద్దీ నా నిర్దోషత్వం మాట అటించి హత్యాస్థలంలో మీ సమక్షం కూడా రుజువు కావచ్చు. అప్పుడు నన్నే కాదు, మిమ్మల్ని మీరు కూడా రక్షించుకునే అవకాశానికి దూరం అయిపోతారు. మీ మీద నేరారోపణ వేసి నా కన్నుల ఎదుట పోలీసులు మీ చేతికి సంఖ్యలు వేస్తే అది చూసిన క్షణమే ఈ నిర్భాగ్యురాలి హృదయం పగిలిపోతుంది. నేను చూడలేను. సుశీల, నువ్వు ఈ అన్యాయానికి బలైపోతుంటే నేను మాత్రం బ్రతకల్లా? వీల్లేదు, వీల్లేదు. నేను బ్రతుకుండగా నీకు శిక్ష పట్టడానికి వీల్లేదు. ఆగండి, నన్ను కాదని మీరే ప్రయత్నం చేసినా నా మీద ఒట్టు. మాటలతో నన్ను ఎందుకు ఇలా తెస్తావు సుశీ? అలా అనకండి.
నా జీవితంలో నోరు తెరిచి మిమ్మల్ని ఎన్నడూ ఏ కోరిక కోరలేదు. కడసారి వరంగా నాకు ఈ అదృష్టాన్ని ప్రసాదించండి. నా హృదయానికి శాంతి భిక్ష పెట్టండి. కాదనకండి, కాదనకండి. సార్, టైం అయింది. ఈనాటిలోకి ఆహ్వానిస్తూ ఉంటే ఏ పరాయి వ్యక్తులు మధ్య కల్పించుకోవలసిన అవసరం లేదు. అడిగిన దానికి సమాధానం సూటిగా చెప్పు. నీ తరఫు న్యాయవాది ఎవరైనా ఉన్నారా? నేనున్నాను. ఈ అభియోగంలో ముద్దాయి తరఫున వాదించటానికి అనుమతి ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ రఘు, మీ కోరికను కోర్టు అనుమతించింది. మీ వాదన ప్రారంభించవచ్చు. యువర్ ఆనర్, సూచించిన శిక్షాస్మృతి ప్రకారం ముద్దాయి హత్య చేసిందని నిరూపించే బాధ్యత ప్రాసిక్యూషన్ వారు. యువర్ ఆనర్, హత్యా స్థలంలో ఒంటరిగా కనిపించిన ఈ వ్యక్తి, ఈమె చేతిలో రక్తసిక్తమైన కత్తి, ఈమె జరిపిన హత్యాకాండకు ప్రబల నిదర్శనాలు. యువర్ ఆనర్, హత్యా స్థలంలో ఆమె ఒంటరిగా కనిపించనవచ్చు, ఆమె చేతిలో రక్తసిక్తమైన ఒక కత్తి ఉండనవచ్చు, కానీ ఆ కత్తితో ఆమె పొడిచిందనటానికి తగిన నిదర్శనాలు ఏమీ లేవు. కాదనటానికి మాత్రం ఒక్కటే ఒక్క నిదర్శనం. ఆమె గత జీవితం. విధికి ఎదురీది, విసిగి వేసారి ప్రశాంతమైన శరణాలయంలో తలదాచుకుంటూ దైవతుల్యులైన పసిపాపలను సంరక్షించే ఈ మాతృమూర్తి ఇంతటి దారుణమైన హత్య ఎలా చేయగలుగుతుంది యువర్ ఆనర్? మిస్టర్ రఘు, ఇది నిజానిజాలు విచక్షణ చేసే న్యాయస్థానం. ఇక్కడ చట్టాలకే గాని మనస్తత్వాలకి తావులేదు. ఎస్ యువర్ ఆనర్, నేను చట్టాన్ని గురించి మాట్లాడుతున్నాను. మానవుణ్ణి బ్రతికించేది నిజం, న్యాయాన్ని పాలించేది మాత్రమే చట్టం. నిజానికి న్యాయం తోడ్పడేలా చట్టమే సహకరించకపోతే మానవత్వమే నశించిపోతుంది. ప్రాసిక్యూషన్ వారు సాక్షులను ప్రవేశపెట్టవచ్చు. మొదటి సాక్షి శాంతమ్మ. శాంతమ్మ, శాంతమ్మ. దేవుని ఎదుట ప్రమాణం చేసి. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్తాను. శాంతమ్మ గారు, అనాథ శరణాలయానికి మీకు ఏమిటి సంబంధం? శరణాలయానికి నేను నిర్వాహకురాలను. హతుడైన నరేంద్ర మీకు తెలుసా? తెలుసు. వాడు చాలా దుర్మార్గుడు. నేను అడిగేది అతని ప్రవర్తన గురించి కాదు. ఇది వరకెన్నడైనా అతను మీ శాలయానికి రావడం పోవడం ఉందా? ఒకేసారి వచ్చాడు. ఎవరి కోసం? సుశీల కోసం. సుశీలకు అతనికి ఏమిటి సంబంధం? జీవితం అంతా విన్నంటి వెంటాడి సుశీలను సర్వనాశనం చేసింది ఇతడేనని ఆమె చెప్పగా విన్నాను. హత్య జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారు కదా? ఉన్నాను. అక్కడ ఏం జరిగింది? సుమారు రాత్రి 10 గంటలకు ఆకస్మికంగా సుశీల కేక వేసింది. నేను వెంటనే ఆమె గదికి పరిగెట్టి కిటికీలో నుంచి చూశాను. నరేంద్ర హత్య చేయబడి ఉన్నాడు. అప్పుడు ఈ ముద్ద ఎక్కడుంది? భయంగా ఒక మూల నిలబడి ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రఘు, మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయొచ్చు. ఎస్ యువర్ ఆనర్. శాంతమ్మ గారు, సుశీల మీకు ఎలా తెలుసు? ఆత్మహత్య చేసుకోపోతూ ఉండగా నేను చూసి ఆపు చేసి తీసుకొచ్చాను. ఆమెను గురించి మీ అభిప్రాయం? మానవాకారంలో ఉన్న ఒక ప్రత్యక్ష దేవత. ఆమె కేకలు విని మీరు హత్యాస్థలంలోకి వెళ్ళినప్పుడు ఆమె చేతిలో కత్తి ఉన్నదా? లేదు, హతునికి దూరంగా నిలబడి ఉన్నది. పోనీ ఆమె హత్య చేసిందంటే మీరు నమ్మగలరా? నేనే కాదు, మా శరణాలయంలోనే కాదు, మా ప్రాంతంలో ఎవ్వరూ నమ్మరు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. తరువాత సాక్షి ఇన్స్పెక్టర్ వర్మ. మీరు గదిలో ప్రవేశించేసరికి అక్కడ ఉన్నారు. నరేంద్ర చచ్చిపడి ఉన్నాడు. సుశీల పక్కనే ఉంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? తిరిగి మళ్ళా పొడవటానికి ప్రయత్నిస్తుంది. నేను వెళ్ళి అరెస్ట్ చేశాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్.
మిస్టర్ రఘు, మీరు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభించవచ్చు. Yes, Your Honor. మీరు గదిలోకి వెళ్ళేటప్పటికి ఆమె చేతిలో కత్తి ఉంది కదూ? ఉంది. అప్పుడు నరేంద్ర ఏ స్థితిలో ఉన్నాడు? చచ్చిపడి ఉన్నాడు. ఓహో, అయితే మీరు లోపలికి వెళ్ళేటప్పటికి ఆమె చచ్చిన వాడిని కత్తితో పొడవబోతుంది అంటారు. అవును. ఐఎమ్ సారీ. సుశీల మిమ్మల్ని చూచి పారిపోవటానికి ప్రయత్నించిందా? పారిపోయినా మేము వదిలిపెట్టంగా. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి. పారిపోవటం. మిస్టర్ వేణు, మీ ఆర్గ్యుమెంట్స్ ప్రారంభించవచ్చు. యువర్ ఆనర్, మొదటి సాక్షి వాంగ్మూలం ప్రకారం నరేందర్కు ముద్దాయికి గల పాత వైషమ్యాలు రుజువవుతున్నాయి. అందుకే నరేందర్ను తెలివిగా రావించి అతని ప్రాణాలు బలి తీసుకుంది. Objectionable. అబ్జెక్షన్ సస్టైన్.